యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము. ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలులో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడ్ల నేను వారిని పంపేదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున వారి వివరమును రాసి నా యొద్దకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యేసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులు దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీలకు మీ మధ్య ఏ వంతును కలుగుదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటయే వారికి స్వాస్థ్యము. గాదీలను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదనగా, ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలుకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటు వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దునకును యేసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యమునకు వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజు దక్షిణం వరకు సాగి క్రింది బేత్ హోరోనుకు దక్షిణమునున్న కొండ మీద అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్పాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెప్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బేన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ పక్క నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యెబూసీల ప్రదేశం వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఏన్ షెమేషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించును. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు, తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరుకో, బేత్ హోగ్లా, ఎమెకేసీసు, బేతరాబా, సెమారాయిము, బేతేలు, అవీము, పారా, వఫ్రా, కెపరామోని, ఉప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు: గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకేము, ఇర్పెయేలు, తరలా, సేలా, ఎలేపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిరియతు అనువనివి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యము. ఆమేన్.